ఈ టేస్టీ హెల్దీ రాగి ఓట్స్ సంగటి పిల్లలు పెద్దలు డయాబెటీస్ ఉన్నవారు కూడా తీసుకోవచ్చు. దీనిలో వైట్ రైస్ వాడట్లేదు కాబట్టి చాలా చాలా హెల్దీగా ఉంటుంది. ఆకుకూర పప్పులతో పులుసుతో నాన్ వెజ్ కర్రీస్తో చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఒక్క రాగి ముద్ద తీసుకుంటే చాలా గంటల వరకు ఆకలి వేయదండి. ఓట్స్ ఉంది, రాగి ఉంది కాబట్టి మంచి సాలిడ్ ఫుడ్ అండి. చాలా చాలా హెల్దీ రెసిపీ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దివ్యామృతం. ఇక్కడ నేను ఓట్స్ ఈ కప్ మెజర్మెంట్తో తీసుకుంటున్నానండి. అలాగే రాగి పిండి కూడా ఈ చిన్న కప్ తీసుకుంటున్నాను. ఈ పర్ఫెక్ట్ మెజర్మెంట్ నాకు చక్కగా చాలాసార్లు చేశాను, బాగా పర్ఫెక్ట్గా వచ్చిందండి. అందుకనే మీకు ఈ రెసిపీ షేర్ చేస్తున్నాను. మనము సంగటి వైట్ రైస్తో చేస్తే ఎంత సాఫ్ట్గా మృదువుగా వెన్నలా కరిగిపోతుందో ఓట్స్తో చేస్తే కూడా అలాగే రావాలంటే ఓట్స్ని మిక్సీ జార్లో వేసి ఒక్కసారి పల్స్ చేస్తే బరుకు బరుకుగా వచ్చి మనము సంగటి పర్ఫెక్ట్గా రైస్తో చేస్తే ఎలా వస్తుందో అలాగే కుదురుతుందండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా బరుకు బరుకుగా ఓట్స్ అయితే మనము పౌడర్ చేసుకోవాలండి. ఇక్కడ వాటర్ మెజర్మెంట్ రేషియో పర్ఫెక్ట్గా రావాలంటే సంగటి ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నామో ఆ కప్పుతో 2 కప్స్ అండి వాటరు. అలాగే ఓట్స్ కూడా ఏ కప్తో అయితే మనము ఓట్స్ తీసుకున్నామో దానికి 2 కప్స్. ఈ ఆరెంజ్ కప్తో నేను ఓట్స్ తీసుకున్నాను కాబట్టి దానికి ఫస్ట్ 2 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఆ బ్లూ కప్తో తీసుకున్న రాగి పిండికి నేను ఇదే కప్పుతో 1.5 కప్ వాటర్ తీసుకుంటున్నానండి. పర్ఫెక్ట్గా సరిపోతుంది. రాగి పిండి అయినా ఓట్స్ అయినా 2 కప్స్ వాటర్ తీసుకోవాలండి. ఏ కప్తో అయితే మీరు తీసుకుంటున్నారో అదే కప్తో 2 కప్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వాటర్ కాస్త బాయిల్ అయ్యాయండి. మనం ముందుగా బరుకుగా చేసుకున్న ఓట్స్ పౌడర్ని ఈ వాటర్లో వేస్తూ కలుపుకోవాలండి. ఈ ఓట్స్ పౌడర్ వేసి స్లోగా గరిటెతో నొక్కుతూ కలుపుతూ ఉంటే ఉండలేమి లేకుండా చక్కగా కుక్ అయిపోతుందండి ఓట్స్. ఇక్కడ ఉండలు అనిపించినా కూడా లాస్ట్లో చూడండి అస్సలు ఏమాత్రం ఉండలు అనేవి తెలియకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది సంగటి అనేది. మీరు ఇలా ఓట్స్ పౌడర్ ఇష్టం లేదనుకుంటే క్విక్ ఓట్స్ని అలాగే అయినా వేసుకోవచ్చు. కానీ మనకు పర్ఫెక్ట్ రాగి సంగటి రైస్తో చేస్తే ఎలా ఉంటుందో అలాగే రావాలనుకుంటే మాత్రం ఇలా ఓట్స్ని బరుకుగా పౌడర్ చేసుకుంటే పర్ఫెక్ట్ రాగి సంగటి ఎంజాయ్ చేయొచ్చండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఉండలు అనేవి ఏమీ లేకుండా స్లోగా గరిటెతో నొక్కుతూ అలా కలుపుతూ ఉంటే చక్కగా మనకు ఓట్స్ అయితే కుక్ అవుతూ చక్కగా క్రీమీ టెక్స్చర్ వస్తుందండి. ఓట్స్ని చక్కగా ఒక 5 to 10 minutes అయినా కుక్ చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఓట్స్ చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనము 1 కప్పు రాగి పిండి వేసుకుందాము. రాగి పిండి వేసాక వెంటనే కలపకుండా మూత పెట్టి ఒక 5 to 10 minutes స్లో ఫ్లేమ్లో అలాగే ఉంచితే ఆవిరికి రాగి పిండి చక్కగా ఉడికిపోతుందండి. తర్వాత స్లోగా దీన్ని మిక్స్ చేస్తూ స్లో ఫ్లేమ్లోనే ఉంచి కలుపుతూ ఉంటే సరిపోతుందండి. మీడియం ఫ్లేమ్ కాకుండా స్లో ఫ్లేమ్లోనే పెట్టండి. సిమ్ చేసేయండి స్టవ్ని చక్కగా, లేకపోతే ఓట్స్ రాగి బాగా గట్టిపడిపోయి మాడిపోతుందండి అడుగు అనేది. చక్కగా మిక్స్ చేసుకుందాం. ఇక్కడ మనం వైట్ రైస్ అస్సలు యూజ్ చేయట్లేదు కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు కూడా తీసుకోవచ్చండి. ఒక్క రాగి ముద్ద తీసుకుంటే చాలా గంటల వరకు ఆకలి వేయదండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, డైటింగ్లో ఉన్న వాళ్ళకి, హార్ట్ పేషెంట్స్కి, కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలనుకునే వాళ్ళకి చాలా చాలా యూజ్ అయ్యే రెసిపీ అండి. చిన్న పిల్లలు కూడా ఈజీగా దీన్ని డైజెస్ట్ చేసుకోవచ్చు, అంత హెల్దీ రెసిపీ ఇది. మన రాగి ఓట్స్ సంగటి రెడీ అయిందండి. దీన్ని ఇప్పుడే ముద్ద కట్టకుండా ఒక 5 to 10 minutes అలాగే ఉంచేస్తే కాస్త గట్టి పడుతుంది. అప్పుడు తీసి మనము ముద్దలు కట్టుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి. చూసారు కదా, ఇలా ఉంటే మనకు రాగి సంగటి చల్లారిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా వెన్నలా కరిగిపోతుందండి. నేను దీన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 minutes పక్కన ఉంచుతాను. తర్వాత రాగి ముద్ద ఎలా కట్టాలో చూపిస్తానండి. ఇక్కడ మన రాగి ఓట్స్ సంగటి కాస్త పక్కన ఉంచడం వల్ల కాస్త గట్టిపడిందండి. చూస్తున్నారు కదండి. ఇక్కడ ఒక గిన్నెలో నెయ్యి వేసుకొని మనం వేడి మీద చుట్టాలంటే చేతులు కాలకుండా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. కాస్త నెయ్యి వేసుకొని ఈ గుండు గిన్నెలో ఇలా రౌండ్గా తిప్పుతూ ఉంటే మనకు షేప్ వస్తుందండి. స్లోగా మనము ఈ గిన్నెతో మనము చక్కగా షేప్ చేయొచ్చు. ఈజీగా అయిపోతుంది రాగి సంగటి ముద్ద కట్టడము. ఈ గిన్నెలో రౌండ్గా తిప్పుతూ చేత్తో ఇలా నొక్కుతూ రాగి సంగటిని ఈజీగా చేసేయచ్చండి బిగినర్స్ కూడా.
ఈ గీ కూడా అప్లై అవ్వడం వల్ల చాలా గంటల వరకు సంగటి మృదువుగా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. మన హెల్దీ టేస్టీ రాగి ఓట్స్ సంగటి రెడీ అయిపోయింది. మీరందరూ కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ రెసిపీని షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ దివ్యామృతంని సబ్స్క్రైబ్ చేసుకోండి. దివ్యామృతం ఛానల్లో 0 ఆయిల్ రెసిపీస్ ఉన్నాయండి. ఇక్కడ నేను ఈరోజు ఈ రాగి ఓట్స్ సంగటిని మెంతికూర పప్పుతో సర్వ్ చేస్తున్నాను. ఆకుకూర పప్పులతో అయినా, ఎలాంటి పులుసు కూరలతో అయినా, నాన్ వెజ్ కర్రీస్తో అయినా ఈ రాగి ఓట్స్ సంగటి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరొక హెల్దీ ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. మీ దివ్య సైనింగ్ ఆఫ్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.